సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15 నాడు సేవాలాల్ శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ కమిటీ సభ్యులు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గిరిజన భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ లంబాడీల హక్కులకై పోరాటం చేస్తూ అస్తమించిన పోరాట యోధుడు, తమ ఆరాధ్య దైవం సద్గురు సేవాలాలని కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలోని గడియారం చౌరస్తా నుండి అశోక్ టాకీస్, బస్టాండ్, న్యూటౌన్, మెట్టుగడ్డ మీదుగా అయ్యప్ప కొండ వరకు భారీ శోభయాత్ర నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, ముఖ్య నాయకులు పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజనులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నమస్కారం, నా పేరు ఛత్రపతి నాయక్. నేను సద్గురు సేవాలాల్ మహారాజ్ ఉత్సవ శోభయాత్ర కమిటీ జనరల్ సెక్రటరీ. ఈరోజు జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గిరిజన భవనంలో సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 286వ జయంతి సద్గురు సేవాలాల్ మహారాజ్ మా మహనీయులు, శూర్వీర్, గొప్ప చరిత్రకారులు. ఆయన భవిష్యవాణి, ఆయన చెప్పేటువంటి అన్ని విషయాలు ఈరోజు విజయవంతమైంది. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బంజారాల మేధావులు, ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క శోభయాత్రను విజయవంతం చేయాలి. ఈ శోభయాత్రలో బంజారాల సంస్కృతి, నృత్యాలు అంగరంగ వైభవంగా మరియు చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. కాబట్టి ఈ ప్రోగ్రాంకి అఫీషియల్గా మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ డి కిరణ్ గారు మరియు శాసనసభ్యులు మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రోటోకాల్గా అందరూ ఈ యొక్క శోభయాత్రకి రాష్ట్రం నుంచి మరియు మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ముఖ్యులు అందరూ వస్తారు. కాబట్టి ఈ యొక్క శోభయాత్రని అందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈ యొక్క శోభయాత్రని గొప్పగా కవర్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, జై సేవాలాల్. నా పేరు రఘునాయక్ కేకేటి. నేను సద్గురు సేవాలాల్ మహారాజ్ శోభయాత్ర కమిటీ అధ్యక్షుడిని. మేము గత 2 సంవత్సరాలుగా ఈ శోభయాత్ర ర్యాలీ చేస్తున్నాము. మన గడియారం చౌరస్తా నుండి అయ్యప్ప కొండ వరకు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా, అంగరంగ వైభవంగా చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే రీతిలో ఇంకా అధిక మొత్తంలో కూడా ఈ ర్యాలీని నిర్వహించబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు, రాజకీయ నాయకులు కావచ్చు, గ్రామ పెద్దలు, ప్రతి ఒక్కరు బంజారాలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మనవి. అదేవిధంగా ఎక్కడైతే మన జాతి, ఈ జాతి అనే కాదు ఏదైనా సరే జాతిని తక్కువ చేసే ప్రతి చోట కూడా దానికి పైకి లేపడానికి మా వంతు కృషిగా మేము ప్రతి ఒక్కరం పాల్గొంటాము. నేను చెప్పేది ఏంటంటే గుంపులో ఒకడైనా సరే లేదా గుంపుకే ఒకడైనా సరే ఈ జాతి జాగృతి కోసం పోరాడే ప్రతి వ్యక్తి కూడా ఒక చరిత్రకారుడే. కాబట్టి పెద్దలు, ముఖ్యులు చాలామంది దీంట్లో పాల్గొంటారు. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి అది మనకు ర్యాలీ సమయం ఏంటంటే గడియారం చౌరస్తా 9 గంటల నుంచి మొదలవుతుంది. దాని తర్వాత అయ్యప్పగుట్ట వరకు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి. Audio Jungle.